లక్ష్మి, లక్ష్మీలేరా? ఏంటమ్మా పిలిచారు? ఒక్క నిమిషం. ఇదిగో ఇవి తీసుకో. ఏంటమ్మా ఇవి? ఈరోజు విహారీ పెళ్లి కదా, అందుకే నీకోసం తీసుకున్నాను. నాకెందుకమ్మా ఇవి? అలా అనొద్దు లక్ష్మి, ప్రేమతో ఇస్తున్నాను, కాదనకు. పెళ్లికి చుట్టాలని ఎవ్వరిని పిలవట్లేదు, మనవాళ్ల మధ్యలోనే సింపుల్గా పెళ్లి చేసేస్తున్నాం. మనవాళ్లు అంటే వాళ్లల్లో నువ్వు కూడా ఉంటావు. అందరికీ తెచ్చినట్టే నీకు ఈ కొత్త చీర, ఈ నగలు తెచ్చాను. వెంటనే ఈ చీర కట్టుకొని రా. లక్ష్మి, లక్ష్మి, ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి చీర మార్చుకుని రా. వెళ్ళు. ఎంత బావున్నావు లక్ష్మి, నాదిష్టే తగిలేంత అందంగా ఉన్నావు. ఏంటో లక్ష్మి, ఏ జన్మలో ఏ సంబంధమో మంది, ఈ జన్మలో ఇలా కలిపాడా దేవుడు. నాకిప్పటి వరకు రెండే రెండు కోరికలుండేవి. ఒకటి మా విహారీ పెళ్లి సహస్రతో జరగటం, రెండవది నిన్ను నీ భర్తను కలిపి నీకు కొత్త జీవితం ఇవ్వటం. మీ కోరికల్లో ఒక్కటే తీరుతుందమ్మా, అది కూడా మొదటి కోరికే. విహారీ గారు సహస్రమ్మ పెళ్లి జరుగుతుంది, జరగాలి. రెండో కోరిక ఎప్పటికీ తీరదు, తీరకూడదు. లక్ష్మి, నిన్నటి నువ్వు చేసిన ఆ వ్రతం, దీక్ష అంతా చూసిన తర్వాత నీ భర్తని నువ్వెంత ఆరాధిస్తున్నావో అర్థమైంది. అందుకే ఈ పెళ్ళి అవ్వగానే నీ భర్త ఎక్కడున్నా సరే నేను నీతో పాటు కలిసి వెతుకుతాను. నేనే కాదు, విహారీకి చెప్పి వాడి చేత కూడా నీ భర్త గురించి వెతికిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. దాని నుదుటిన బాసికమేదే. అయ్యో, బాసిక మర్చిపోయానమ్మా. లక్ష్మి, వెళ్ళి నా రూమ్లో బాసిక ఉంటుంది, తీసుకురా. లక్ష్మి, ఎందుకులే, నేను వెళ్ళి బాసికం తీసుకొస్తాను. ఏ ఆగవే, పనిదాన్ని పని చేయనివ్వకుండా నువ్వెళ్తానంటావేంటి? ఏ లక్ష్మి, పోయి బాస్కం తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. లక్ష్మి, ఆ బాసికం నువ్వే నాకు కట్టాలి. సహస్ర, తను నీకు కట్టడం ఏంటి? తనంత మంచిదనుకున్నావా? సహస్ర, అది ఎలాంటిదో, దాని బుద్ధేంటో తెలుసు కూడా దాన్ని బాస్కం కట్టుకుంటున్నావా? అమ్మా, నాకన్నీ తెలుసు. తను ఎలాంటిదైనా తన హస్తవాసి మంచిదని మా అత్తయ్య గారు నమ్ముతారు.
అందుకే తన చేత బాసికం కట్టించుకుంటే ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అడిగాను. ఏంటే ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే ఎక్కడో ఆలోచిస్తున్నావు? లక్ష్మి, నువ్వు నాకు బాసికం కట్టు. వెళ్ళమ్మా, వెళ్ళి బాసికం కట్టు. అయ్యో లక్ష్మి, నీ స్థానంలోకి రాబోయే సహస్రకి నువ్వు బాసికం కడుతున్నావా? నాన్న, మాట గొప్పదా జీవితం గొప్పదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం మీదే ఇద్దరి జీవితాలు ఆధారపడున్నాయి. మాట కోసం నేను సహస్రాన్ని పెళ్లి చేసుకుంటే నా కుటుంబం కలుస్తుంది, నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ నేను ఇష్టపడిన నా లక్ష్మి జీవితాంతం బాధపడుతుంది. నేను లైఫ్ లాంగ్ తనకి దూరంగా ఉండాలి నాన్న.